శుభోదయం మిత్రులారా, వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా వివిధ పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్టయితే, చిలికి చిలికి గాలివానగా మారుతున్నటువంటి కాంగ్రెస్ అంతర్గత విభేదాల వ్యవహారం ఈరోజు ఫామ్ హౌస్ల చుట్టూ తిరుగుతా ఉన్నది. ఒకవైపు ఆగస్టు సంక్షోభం, ఇప్పటికే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను మరి ఆగస్టు సంక్షోభం ఎన్నిసార్లు ఇబ్బందులు పెట్టిందో తెలుసు. మరి రేవంత్ రెడ్డికి కూడా ఆగస్టు సంక్షోభం తప్పదా అని అంటే పరిస్థితులను బట్టి అవుననే మరి వినిపిస్తా ఉన్నది. ఎందుకంటే మరి కొండా సుష్మిత ఏవైతే ఘాటు వ్యాఖ్యలు చేసిందో ముఖ్యమంత్రి మీద, అన్నాదమ్ములు కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటా ఉన్నారని ఒక మరి మంత్రి అయినటువంటి మంత్రి కుమార్తె మరి ఇక్కడ నేరుగా మరి ముఖ్యమంత్రిని టార్గెట్ చేయడం, మరోవైపు రేవూరి ప్రకాష్ రెడ్డి కోసం అంటే టీడీపీ నుంచి వచ్చిన బ్యాచ్ ఏదైతే ఉన్నదో ఆ బ్యాచ్ అంతటినీ కూడా రేవంత్ రెడ్డి మరొక కోటరి లాగా పెట్టుకుంటా ఉన్నాడు. అంటే అచ్చ కాంగ్రెస్ వర్సెస్ పచ్చ కాంగ్రెస్ అని చెప్పి కూడా ఆమె వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి ఆమె ఏదైతే నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద వ్యాఖ్యలు చేసిందో, ప్రెషర్ కుక్కర్ లాగా ఇప్పటి వరకు లోపల మరి ఆ ప్రెషర్ కు గురైనటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మరి బ్లాస్ట్ అవుతున్నట్టుగా తెలుస్తా ఉన్నది. నిన్న రోజున మొయినాబాద్ ఫామ్ హౌస్ లో మరి సుమారు 15 నుంచి 18 మంది ఎమ్మెల్యేలు, అందులో 2 అమాత్యులు మరి ఇక్కడ రహస్య సమావేశం ఏర్పాటు చేసుకున్నారట. మరి దాని వెనుక ఇంకా పెద్దల కూడా హస్తం ఉన్నది అని చెప్తా ఉన్నారు. ఒకవైపు మరి ఇక్కడ లోపల నుంచి ఏదైతే రేవంత్ రెడ్డి మీద ఆగ్రహం పెళ్ళుబుకుతున్నప్పటికీ కూడా మరి బయటపడకుండా గుమ్మనంగా ఉంటున్న వాళ్ళు వీళ్ళను వెనుక నుంచి ప్రోత్సహిస్తా ఉన్నారని చెప్తా ఉన్న పరిస్థితి. ఏదేమైనా మరి ఇక్కడ లండన్ కు అమెరికా పర్యటన కానీ బయలుదేరిన రేవంత్ రెడ్డి మరి పర్యటన నుంచి వచ్చేలోపు ఈ గూడుపుటాన్ని ఏ విధంగా జరుగుతుంది, ఆగస్టు సంక్షోభం తప్పదా అని చెప్పి ఒకవైపు రేవంత్ రెడ్డి మదన పడతా ఉంటే, మరోవైపు చూసుకున్నట్లయితే 22A మరి ఉచ్చు ఖచ్చితంగా మరి పొంగులేటి మెడకు చుట్టుకుంటా ఉన్నది. మరి ఇక్కడ రాష్ట్రంలోని ప్రధానంగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న 4 జిల్లాల్లో మరి ఏదైతే నిషేధిత భూముల మరి బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ వాళ్ళందరికీ కూడా బీఆర్ఎస్ పెద్ద ఎత్తున మరి ఇక్కడ న్యాయ సహాయంతో పాటు నేరుగా మరి వాళ్లకు సహాయ సహకారాలు అందించడంతో పొంగులేటి మీద కూడా సుష్మిత విమర్శలు చేయడం, పొంగులేటి 22A మరి ఇందులో చిక్కుకోవడం, అంటే పొంగులేటిని తప్పించి రేవంత్ రెడ్డి బయటపడతాడా, లేదంటే రేవంత్ రెడ్డి కూడా ఆగస్టు సంక్షోభం తప్పదా అన్న పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు చూసుకున్నట్లయితే ఏదైతే స్కిల్ యూనివర్సిటీ అని గొప్పాలు కొడతా ఉన్నదో రేవంత్ సర్కార్, ఇలా స్కిల్ యూనివర్సిటీలో శక్తి స్కీమ్ లో పాలిటెక్నిక్ ను చేర్చడాన్ని పాలిటెక్నిక్ విద్యార్థులు పెద్ద ఎత్తున మరి ఇక్కడ పోరాటం చేస్తా ఉన్నారు. జెన్జీ ఉద్యమం రాకముందే జెన్ ఆల్ఫా ఉద్యమం, అంటే జెన్జీ కంటే ముందే జెన్ ఆల్ఫా ఉద్యమం మరి ఇక్కడ తెలంగాణలో మరి ఏదైతే వేళ్ళూనుకుంటా ఉన్నది. మరి ఇక్కడ పాలిటెక్నిక్ ఖచ్చితంగా యథాతథంగా కొనసాగించాల్సిందే, స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేస్తే ఒప్పుకునేది లేదు అని చెప్పి కూడా వాళ్ళు పోరాటం చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడొచ్చు. వార్తా కథనాలు కనుక పరిశీలించినట్టయితే, ముందుగా నమస్తే తెలంగాణలో మరి ఇక్కడ రుణమాఫీపై రైతుల న్యాయ పోరాటం అట. ప్రభుత్వం క్రాప్ లోన్ మాఫీ చేయలేదు, హైకోర్టు తలుపు తట్టిన చింజర్ల రైతులు 2 వారాల్లో నిర్ణయం తీసుకోవాలి ఆదేశాలు వెలువరించిన న్యాయమూర్తి. హైకోర్టు నుంచి ప్రతిసారి రాష్ట్ర ప్రభుత్వానికి అక్షింతలే పడతా ఉన్నాయి. ఒకవైపు మరి ఇక్కడ కోర్టు ధిక్కరణల కింద ఏకంగా హైడ్రా మరి కమిషనర్ రంగనాథ్ను పక్కకు పంపించాలని చెప్పి హైకోర్టు తీర్పిచ్చింది. మరోవైపు చూసుకున్నట్టయితే ఆర్థిక ముఖ్య కార్యదర్శిని మరి ఇక్కడ కోర్టుకు పిలిపించి మరి చీవాట్లు పెట్టి నిన్ను కనుక శిక్షించదలిస్తే అసలు జీవితాంతం జైలునే ఉంటావని చెప్పి కూడా హెచ్చరించి, ఈ ప్రభుత్వ విధానాల వల్ల అధికారులు ఇబ్బందులు పడతా ఉన్నారని వ్యాఖ్యలు చేసింది. మరోవైపు చూసుకున్నట్టయితే కళ్యాణ లక్ష్మికి సంబంధించి మరొకరు పిటిషన్ వేస్తే, ఒక న్యాయవాది పిటిషన్ వేస్తే దానికి కౌంటర్ వేయలేని ఈ దద్దమ్మ ప్రభుత్వం ఇవాళ హైకోర్టు తోటి మరి ఇక్కడ చెప్పించుకోవాల్సిన దుస్థితి ఇవాళ ప్రభుత్వానికి ఏర్పడ్డది. ప్రతి అంశం మీద ఏదైతే రైతులకు నష్టపరిహారం ఎందుకు చెల్లించడం లేదు, సకాలంలో వాళ్ళకి ఎందుకు ఇవ్వడం లేదు, అదేవిధంగా ఉద్యోగులకు జీతాలు చక్కగా ఎందుకు ఇవ్వడం లేదు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు జీతాలు ఎందుకు సరిగ్గా ఇవ్వడం లేదు, అదే విధంగా చూసుకున్నట్టయితే మరి ఇక్కడ వివిధ పథకాల పేరుతోటి మీరు ఉచితాలన్నీ ఇచ్చుకుంటూ ఇవాళ రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించిన పెన్షన్ బకాయిలు, పెండింగ్ బకాయిలు, పిఆర్సీ ఎందుకు ఇవ్వడం లేదని చెప్పి మరి ఇక్కడ అన్ని అంశాలను కూడా హైకోర్టే మరి ఇక్కడ ప్రతిపక్షం లాగా ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన పరిస్థితి వచ్చింది. రాజ్యాంగాన్ని వక్రీకరిస్తారా, పథకాల అమలుపై స్టే ఎత్తివేతకు హైకోర్టు నిరాకరణట. ఆర్టికల్ 162 కు నచ్చిన భాష అని చెప్తారా, ప్రభుత్వంపై నిప్పులు జరిగిన హైకోర్టు. చట్టబద్ధ చెల్లింపులు చేయలేని సర్కార్
రైతుకు పరిహారం ఇవ్వడంలోనూ ఆలస్యం, రిటైర్డ్ ఉద్యోగులకు బకాయిలు చెల్లించరు, రాష్ట్రంలో ఆర్థిక ప్రమాద గంటికలు, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పై విచారణ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యలు. మరి ఇక్కడ నిన్నటికి వాయిదా వేసినటువంటి హైకోర్టు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మీద విధించిన స్టేను వెకేట్ చేయడానికి మరి ఒప్పుకోలేదు. ఎందుకు అనంటే మీరు ఇచ్చిన వివరణలు సరిగా లేవు, ఇవాళ రైతులకు పరిహారం ఇయ్యరు, అదే విధంగా రిటైర్డ్ ఉద్యోగులకు బకాయిలు ఇయ్యరు, రాష్ట్ర ఆర్థిక ప్రయోజనం ప్రమాదంలో మునిగిపోతా ఉంటే మీరు ఉచితాల పేరుతోటి ప్రజాధనాన్ని పంచిపెడుతూ మరి ఉద్యోగులను, మరి ఇక్కడ ఏదైతే రిటైర్డ్ ఉద్యోగులను, రైతులను ఈ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నారు. మీరు దీన్ని అన్నిటికీ కూడా స్పష్టమైన సమాధానం, దానికి తగ్గ ఆధారాలు మరి సమర్పించాల్సిందే అని చెప్పి హైకోర్టు మొట్టికాయలు వేస్తా ఉన్నది. ఇవాళ ఆ రోజే కౌంటర్ వేసినట్టు అయి ఉంటే ఇవాళ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు నిలిచిపోయాయి. ఒకసారి ఆలోచించుకోవాలి. కేసీఆర్ ఏ పథకాన్ని ప్రవేశపెట్టినా కూడా ఎక్కడా కూడా ఆపలేదు, ఎక్కడ కూడా దానికి రోజు ప్రచారం చేసుకోలేదు. ఇవాళ రైతు బంధు ప్రవేశపెట్టినమా బాస్, ఇక వాళ్ళకు ప్రతి సీజన్ కు వాళ్ళకు డైరెక్ట్ గా అకౌంట్ లో పడాల్సిందే. పెన్షన్ 200 2000 చేసినామా, 200 1000 2000 చేసినామా, రెగ్యులర్ గా మంత్లీ వాళ్ళకు రావాల్సిందే. దాని మీద రేవంత్ రెడ్డి లెక్క రోజుకో కాడ ప్రజలను పిలుచుకొని సభ పెట్టుకొని ఇయాలో పెన్షన్, రేపో పెన్షన్, ఎల్లుండో పెన్షన్, ఇయాలో రైతు బంధు, రేపో రైతు బంధు, ఎల్లుండో రైతు బంధు, ఇయాలో రుణమాఫీ, రేపో రుణమాఫీ, ఎల్లుండో రుణమాఫీ అని చెప్పి కేసీఆర్ పథకాలనే దానికి ఏదో మరి మసిఊసి మారేడుగాయ చేసి ఇదేదో కొత్తది అన్నట్టు చెప్తా ఉన్నాడు. ఒకవైపు మరి ఇక్కడ ఏదైతే రాజధాని నలుదిక్కుల బ్రహ్మాండమైన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు మరి ఇక్కడ వాటికి శ్రీకారం చుడితే కేసీఆర్ అదంతా నాగంతే అని చెప్పుకొని అబాస్ పాలైన పరిస్థితిని కూడా చూస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి పరిస్థితి. ఇక కాంగ్రెస్ లో కుంపటి, ఫామ్ హౌస్ భేటీ, అధికార పార్టీకి ఆగస్టు సంకటం. మొయినాబాద్ లో అధికార పార్టీ నేతల రహస్య సమావేశం, 2 మంత్రులు 15 నుంచి 18 మంది ఎమ్మెల్యేలు హాజరు. సమావేశంలో ఓ బీసీ మంత్రి, మరో పాలమూరు అమాత్యుడు కూడా ఉన్నాడట. రాష్ట్రంలో పరిస్థితులు, కాంగ్రెస్ పరిణామాలపై సుదీర్ఘంగా చర్చ, సీఎం కుటుంబం అరాచకాలపై సమావేశంలో నేతల ఆగ్రహం, కొద్ది రోజులుగా పాలనపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పలువురు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో లేని సమయంలో కీలక పరిణామం, విదేశీ పర్యటనను కుదించుకొని రేవంత్ వెనక్కి వస్తున్నట్టు వార్తలు. ఖచ్చితంగా కుదించుకొని వెనక్కి రావాల్సిందే, ఎందుకంటే ఇప్పటికే వేళ్ళు అనుకుంటా ఉన్నది. ఒకవైపు ఆగస్టు సంక్షోభం, ఇవాళ ఇంకా 21వ తారీఖే, ఇంకా 10 రోజుల సమయం ఉన్నది. ఈ 10 రోజులలో అసమ్మతి నేతలంతా కనుక ఒక్కటైనట్టు ఉంటే రేవంత్ ను గద్దెదించాలని చెప్పి వీళ్ళందరూ కూడా ఢిల్లీకి వెళ్ళి అధిష్టానం మీద కూర్చొని మేమందరం కూడా అధిష్టానం వెంటే ఉంటామని చెప్పి కనుక వీళ్ళు మెజారిటీ ఎమ్మెల్యేలు మరి అధిష్టానాన్ని ఒప్పించగలిగితే రేవంత్ రెడ్డిని తప్పించడానికి అధిష్టానానికి మరి క్షణం కూడా పట్టది. మరి వీళ్ళందరూ కూడా ఏదైతే మొయినాబాద్ లో సమావేశం కావడానికి కారణం ఏంటి అంటే వీళ్ళు వెనక ఆల్రెడీ మరి ఇక్కడ ఏదైతే మంత్రివర్గంలో ఉన్నటువంటి కీలక మంత్రులు ప్రోత్సాహం అందిస్తా ఉన్నారట. ఏదైతే సుష్మిత చెప్పిందో అచ్చ కాంగ్రెస్ వర్సెస్ పచ్చ కాంగ్రెస్ అని, ఇప్పుడు అచ్చ కాంగ్రెస్ వాళ్ళు ఈ పచ్చ కాంగ్రెస్ మీద యుద్ధం ప్రకటిస్తా ఉన్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి చుట్టూరా కోటరీ అంతా కూడా పచ్చ కాంగ్రెస్ ఉన్నది. ఇవాళ వేం నరేందర్ రెడ్డి షాడో సీఎం లాగా చేస్తా ఉన్నాడు. రేవంత్ రెడ్డి అనుయాయులు, రేవంత్ రెడ్డి తాబేదారులు అందరూ కూడా వివిధ శాఖల మీద పెత్తనకు చెలాయిస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. సీఎం రేవంత్ ఏకపక్ష తీరుపై ఆయన సోదరుల అరాచకాలపై రగిలిపోతున్న అసలు కాంగ్రెస్ నేతలు ఒక్కటవుతున్నట్లే కనిపిస్తున్నది. పచ్చ కాంగ్రెస్ ఆధిపత్యంతో పాటు సీఎం కుటుంబ పాలన కొత్త అసంతృప్తికి ఆజ్యం పోసిందని ప్రచారం జరుగుతా ఉన్నది. సీఎం విదేశీ పర్యటనలో ఉన్న వేళ మొయినాబాద్ లో 15 నుంచి 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నేతలు సమావేశమయ్యారన్న వార్త సంచలనంగా మారింది. వారిలో 2 కేబినెట్ మంత్రులు ఉన్నారట. ఆ భేటీకి మరికొందరు ఆశీస్సులు కూడా ఉన్నాయట. రాష్ట్రంలో ఇప్పుడు అదే హాట్ టాపిక్ గా మారింది. అన్నిటికీ మించి ఇది రాజకీయాల్లో సంక్షోభాలకు నిలయమైనటువంటి ఆగస్టు నెల కావడంతో రేవంత్ మరి ఇక్కడ ఏదైతే ఆయనకి ఇప్పటికే కేంద్రం నుంచి అమెరికా పర్యటనకు అనుమతి లభించలేదట. దాన్ని సాగ్గా పెట్టుకొని వెంటనే రాష్ట్రానికి వచ్చేయడానికి కూడా ఆయన మరి తిరిగి రావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఎందుకంటే ఈ ఆగస్టు సంక్షోభం తన మెడకు చుట్టుకుంటే ఆ రోజున మరి ఇక్కడ ఎన్టీ రామారావు 2 సార్లు కూడా ఆగస్టులోనే సంక్షోభం ఎదుర్కొన్నాడు. మొదటిసారి నాదెళ్ల భాస్కర్ రావు వెన్నుపోటు పొడిచినప్పుడు కూడా ఆగస్టు నెలనే, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచింది కూడా ఆగస్టు నెలనే. ఆగస్ట్ అంటేనే మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ఆగస్ట్ అంటేనే గజగజ వణికేది. ఆ రోజులలో 9 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు మరి ఇక్కడ అధికారంలో ఉన్న రోజున కూడా ఆగస్టు నెలలో మరి ఇక్కడ మన రాష్ట్ర రాజధాని విడిచిపెట్టి ఎక్కడికి కూడా కదలని పరిస్థితిని చూసినాం. ఇలా రేవంత్ కూడా ఆగస్టు సంక్షోభం
మరి ఇక్కడ ఆయన మెడకు చుట్టుకుంటా ఉన్నది. ఒకవైపు కొండా సుస్మిత డైరెక్ట్ గా కేసీఆర్ ఏదైతే రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి మరి ఇక్కడ వ్యాఖ్యలు చేసింది. ఇవాళ చూసుకున్నట్టయితే మరి మొయినాబాద్ లో ఫామ్ హౌస్ లో సమావేశం 15 నుంచి 18 మంది ఎమ్మెల్యేలు, 2 మంత్రులు అంటే దీని వెనకాల ఇంకా మరి పెద్దల ఆశీస్సులు అని అంటే వీళ్ళంతా కనుక బ్లాస్ట్ అయ్యి ఉంటే ఇంకా పెద్ద ఎత్తున మరి అసమ్మతి కూడగట్టే అవకాశం ఉన్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించాలి. గ్రూపులుగా చీలి నేతలు రోడ్డున పడి కొట్టుకుంటున్న రాష్ట్ర కాంగ్రెస్ లో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతా ఉన్నాయా? ప్రెషర్ కుక్కర్ లా ఇన్నాళ్ళు ఒత్తిడికి గురైన నేతలు రేవంత్ పాలనపై తిరుగుబాటు జెండా ఎగరేస్తున్నారా? ముఖ్యమంత్రి రాష్ట్రంలో లేని సమయంలో బాధిత నేతలంతా ఒకటయ్యారా? అసంతృప్తి నేతలు ఎమ్మెల్యేల రహస్య భేటీకి మొయినాబాద్ లోని ఓ ఫామ్ హౌస్ వేదిక అయిందా? పలువురు మంత్రులు కూడా వారికి మద్దతు పలుకుతున్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఏదైతే ఎక్కి తొక్కుకుంటా వచ్చినా అని చెప్తా ఉంటే మరి అచ్చ కాంగ్రెస్ నాయకులు మదన పడతా ఉన్నారు. నువ్వు దొక్కిందే వాళ్ళు రాయ్యా మమ్మల్నే కదా, మేము ఇలా సమయం వచ్చినప్పుడు నిన్ను కూడా దొక్కుతామని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక అధికారం సీఎంకి లేదు, టికెట్లు రేవంత్ ప్రకటించినా చెల్లవు, అభ్యర్థుల ఎంపికలు అధిష్టానమే ఫైనల్. సుస్మిత విషయంలో సురేఖకు షోకాజ్, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడి అట. మరి ముఖ్యమంత్రి ఏదైతే రేవూరి ప్రకాష్ రెడ్డి నెక్స్ట్ ఎమ్మెల్యేగా పరకాల నుంచి పోటీ చేస్తారు, ఆయన గెలిపించున్నాను ఏదైతే చెప్పిండో మరి సుస్మిత మరి ఆ వ్యాఖ్యలతోటే బగ్గుమని సీఎం అయితే నీకు కళ్ళు నెతికెక్కినాయా, మొత్తం రాష్ట్రాన్ని అన్నదమ్ములు కలిసి దోచుకుంటానని ఏదైతే చెప్పి నేనే పరకాలకు ఎమ్మెల్యేను, ఎవడడ్డం వచ్చినా నేనే ఎమ్మెల్యేగా గెలుస్తా అని ఏదైతే చెప్పిందో మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యమంత్రి చెప్పినా నడవది, సుస్మిత చెప్పినా నడవది. దీనికి అధిష్టానమే ఫైనల్. దానికి ఎన్నికలకు సంబంధించినటువంటి కమిటీ ఉంటది, ఎలక్షన్ కమిటీ. వాళ్ళ నిర్ణయం మేరకు అధిష్టానం ఏదైతే నిర్ణయం తీసుకుంటుంది వాళ్ళ సిఫారసు మేరకు ఇవాళ ముఖ్యమంత్రి చెప్పిన టికెట్లు రావు అని చెప్పి రేవంత్ రెడ్డి పెద్ద పుడింగ్ ఏం కాదు అని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ చెప్తా ఉన్న పరిస్థితి. ఇక ముదిరిన యుద్ధం, సురేఖ మాజీ ఓఎస్డీపై హత్యాయత్నం కేసు నమోదు. 20 రోజుల కిందటి ఘటన తెరపైకి. అప్పట్లో పట్టించుకుని పోలీసులు. రేవంత్ రెడ్డిపై సుస్మిత ఆరోపణల నేపథ్యంలో చకచకా పరిణామాలు. సీఎంపై ఆరోపణలు కట్టుబడి అంటున్న మరి కొండా సుస్మిత. ముదిరిన యుద్ధం అని అంటే గతంలో చూసినాం ఏదైతే ఓఎస్డీని మరి ఇక్కడ గతంలో అయిన ఓఎస్డీ ఉండే, ఇప్పుడు ఆయన ఓఎస్డీ పదవి నుంచి తొలగించిండు. మరి ఇక్కడ కొండా సురేఖకు ప్రైవేట్ ఓఎస్డీగా ఉన్నటువంటి ఏదైతే ఆయన పేరు మాజీ ఓఎస్డీ, ఆయన పేరు మన సుమన్ ఏదో ఉన్నది, ఆయన మీద డైరెక్ట్ అప్పుడు ఏదైతే గన్ను ఎక్కిపెట్టిండని చెప్పి ఆయన అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తే కొండా సురేఖ ఆ రోజున ఆయనను కారులో ఎక్కించుకొని పోయి మహేష్ కుమార్ గౌడ్ దగ్గర కూర్చున్నది. మరి అప్పుడు రేవంత్ రెడ్డి వెనక్కి తగ్గాల్సి వచ్చింది, వాళ్ళు కాంప్రమైజ్ అయ్యిండ్రు. ఇలా సుస్మిత ఏదైతే నేరుగా వ్యాఖ్యలు చేసిందో 20 రోజుల కింద ఏదో ఈయనను కొట్టిండట, ఆయనకు మరి దీనికి సంబంధించినటువంటి గాయాలైనాయి, కుట్లు పడ్డాయి, ఇప్పుడు హత్యాయత్నం కేసు నమోదు చేసిరట. అంటే కొండా సురేఖ మీద యుద్ధానికి మరి ఇక్కడ సిద్ధమైతా ఉన్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పి దీని ద్వారా తెలమైతా ఉన్నది. ఇక గర్జించిన విద్యార్థి లోకం, పాలిటెక్నిక్ విలీన ఉత్తర్వులపై ఆగ్రహం, ఆందోళన. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డెక్కిన విద్యార్థి నేతల అరెస్టు, పోలీస్ స్టేషన్లకు తరలింపు. జీవో 97 తక్షణమే ఉపసంహరించుకోవాలి. స్కిల్ వర్సిటీలో విలీనం ఒప్పుకోబోమని చెప్పి జెన్ జీ ఉద్యమాన్ని చూస్తా ఉన్నాం. ఇది జెన్ ఆల్ఫా ఉద్యమం. అంటే జెన్ జీ కంటే ఇంకొక తరం ముందు వాళ్ళే ఇవాళ రోడ్డు ఎక్కుతా ఉన్న పరిస్థితి. అంటే చిన్న పిల్లలు కూడా ఉద్యమాలు చేస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి అస్తవ్యస్త నిర్ణయాలను చూసి ఇవాళ స్కిల్ యూనివర్సిటీ అనేది ఏదైతే గొప్పగా చెప్తా ఉన్నారో, ఇవాళ పాలిటెక్నిక్ వ్యవస్థను మీరు స్కిల్ యూనివర్సిటీ అనేది ఒక ప్రైవేటు వ్యవహారం లాగా నడిపిస్తా ఉన్నారు. ఆ ప్రైవేట్ చేతిలో పాలిటెక్నిక్లను పెట్టి ఇవాళ సాంకేతిక విద్యను సర్వనాశనం చేయబోతా ఉన్నారు అని చెప్పి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోబోము, 97 జీవోను రద్దు చేయాల్సిందే అని చెప్తా ఉంటే వాళ్లకు మరి ఇక్కడ జీవో 97 రద్దు చేయాల్సిందే అని చెప్పి కేటీఆర్ మద్దతు పలకడంతో పాటు 4th సిటీ భూమి విలువల పెంపులకే డ్రామా ఆడుతా ఉన్నారని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా విమర్శలు చేస్తా ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. ఇక 22A హడల్ రియల్ డమాల్. నగరంలో భారీగా పడిపోయిన రిజిస్ట్రేషన్ల ఆదాయం. ఈ నెల తొలి వారంలో ఆదాయం 216 కోట్లు, ప్రస్తుతం 152 కోట్లకు పడిపోయిన వైనం. 22,000 డాక్యుమెంట్ల నుంచి 13,000కు తగ్గుదల. జూలై 3వ వారంలో 258 కోట్ల రాబడి. కొనుగోలుదారులను వెంటాడుతున్న 22A భయం. అగ్రిమెంట్లు రిజిస్ట్రేషన్లు రద్దు చేసుకుంటున్న వైనం. 22A తోటి సుమారు 1,00,000 కోట్ల ఆస్తులను ఏదైతే మరి ఇక్కడ తీసుకుపోయి నిషేధిత జాబితాలో పెట్టిండో వాటి మీద కమిషన్ల కోసం సామాన్యుల దగ్గర నుంచి వాళ్ళ భూములను లాగేసుకునే ప్రయత్నంలో భాగంగా మరి పొంగులేటి తెచ్చిందే ఈ 22A. దాన్ని అధికారుల మీద నెపనెట్టు తప్పించుకోవాలని చూస్తా ఉన్నా కూడా పొంగులేటిని ఖచ్చితంగా బర్తరఫ్ చేయాలని చెప్పి మరి హరీష్ రావు డిమాండ్ చేస్తా ఉన్న పరిస్థితి. సెక్షన్ 22A పేరిట
దుర్వినియోగం 30% కమిషన్ల దందాపై రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తితో సమగ్ర విచారణ జరిపించాలి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ కు హరీష్ రావు లేఖ అని చెప్పి 22A బాధితులకు బీఆర్ఎస్ భరోసా అని చెప్పి న్యాయ సహాయం కోసం ఎవరైనా ఈ నెంబర్ కు ఫోన్ చేయండి అని చెప్పి 8125535604 అనే టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చిరు. దానికి ఫోన్ చేసి మీ సమస్యలు చెప్పుకొని న్యాయ సహాయం పొందండి. మీకు అన్ని రకాల బీఆర్ఎస్ అండగా ఉంటది. తెలంగాణ భవన్ అంటే జనతా గ్యారేజ్ అని చెప్తున్న పరిస్థితిని ఇక్కడ మనం చూడాలి. దేశంలో చక్కెర సంక్షోభం అట, మార్కెట్లో షుగర్ కొరత, ధరలు బగ్గు, 17 రోజుల్లో కిలోకి 20 పెరుగుదల, పండుగల వేళ సామాన్యుడు జేబుకు చిల్లు, కేంద్రం E20 నిర్వాహకం వల్లే అంటున్న విశ్లేషకులు, 10 ఏళ్ల తర్వాత మళ్ళీ దిగుమతి యోజన అట. మరి ఒక వ్యవహారం మొదలు పెడితే ఇంకో దానికి దాని మెడకు చుట్టుకుంటా ఉన్నది. E20 ఇథనాల్ తయారు చేస్తా అని చెప్పి చెరుకునంతా ఇథనాల్కు వినియోగం చేస్తే చక్కెర ఉత్పత్తి తగ్గిపోయిందట. మరి ఇక్కడ దీన్ని ఏదైతే దీనికి సంబంధించి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఈ రోజున ఉన్నది. ఈ 4 నెలల్లో 57% అప్పు, రాష్ట్ర రాబడి కొంతే, ఆదాయం అంతే. రేవంత్ పాలనలో రెవెన్యూ ఆదాయం 24.7, పన్ను రాబడి 29.2%. కాగ్ జులై నివేదికలో వెలుగులోకి ఆర్థిక చిత్రం. రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఏమన్నంటే సన్న బియ్యం ఇచ్చినా, ఏమన్నంటే ఉచిత బస్ ఇచ్చినా అంటాడు. మరి ఇక్కడ కేసీఆర్ లాగా నువ్వు ఒక కాళేశ్వరం లాంటి బృహత్తరమైన ప్రాజెక్టును కట్టినవా? ఇవాళ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును 90% పూర్తి చేసిండు, కనీసం నువ్వు 20% అన్న పూర్తి చేసినవా? సీతారామ లాంటి ప్రాజెక్టు కట్టినవా? సెక్రటరియట్ లాంటి ఏదైనా నిర్మాణం కట్టినవా? పోనీ కమాండ్ కంట్రోల్ లాంటి నిర్మాణం కట్టినవా? కనీసం ఏదైతే ఈ కలెక్టరేట్లు 33 కలెక్టరేట్లున్నాయో వాటిలాగా ఒక్క నిర్మాణం అన్న చేసినవా? ఇవాళ 5 మెడికల్ కళాశాలలు ఉంటే దాన్ని ఇలా 35కు పెంచిన ఘనత కేసీఆర్ అయితే నువ్వు దానిలో కనీసం ఒక ఇటుకన్నా పెట్టినవా అనే దాని మీద ఇవాళ మరి ప్రజలందరూ చూస్తా ఉన్నారు. ఉచిత బస్సు, మరి ఇక్కడ సన్న బియ్యం ఇచ్చే నువ్వు ఇంత ఘనత అంటే ఇవాళ ఇంటింటికి నల్లా పెట్టించి 1,50,000 కిలోమీటర్ల మీద పైప్ లైన్లు వేసిన కేసీఆర్ ఎంత ఘనత ఉండాలి? 1,00,000 కిలోమీటర్ల రోడ్లు వేసిన కేసీఆర్ ఎట్లా ఉండాలి? 7,000 మెగావాట్లను 22,000 మెగావాట్ల ఉత్పత్తికి తీసుకొని వచ్చి ఇలా 24 గంటల కరెంటును రెప్పపాటు కూడా పోకుండా 24 గంటలు రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిన కేసీఆర్ ఎక్కడ? ఇవాళ ఏదైతే ఉచిత బస్సు ఇచ్చినా అని చెప్పుకుంటున్నా నువ్వెక్కడ? ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇవాళ రేవంత్ రెడ్డి కనుక మొట్టమొదటి 2014లో కనుక సీఎం అయి ఉన్నట్టు అయ్యి ఉంటే ఇవాళ తెలంగాణ మొత్తానికే భారతదేశంలో కాదు ప్రపంచంలోనే అత్యధిక వెనుకబడిన రాష్ట్రంగా ఉండేదా కాదా? ఒక్కసారి ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇవాళ పారదర్శక పాలనతోటి ఆర్థికంగా మరి ఏదైతే వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా పేరు తెచ్చుకున్నది బీఆర్ఎస్ హయాంలో ఈ రోజున అంతే వేగంగా పతనం దిశగా పోతా ఉన్నది. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి పరిపాలన అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఎర్రబెల్లి కాలువ బాటలో ఉద్రిక్తత, ఎండిన కాల్వల వెంట మాజీ మంత్రి పాదయాత్ర. జనగామ జిల్లా ధరావత్ తండా నుంచి సింగరాజు వరకు పాదయాత్ర. సాగునీటి కోసం రోడ్డుపై బైఠాయింపు, పోలీసుల రాకతో ఉద్రిక్తత, తోపులాట. సొమ్మసిల్లిన ఎర్రబెల్లి, తలకు గాయం, అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలింపు అని చెప్పి మరి ఇక్కడ నీళ్లు ఇయ్యరు ఈ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ప్రభుత్వం. మరి వాటన్నిటిని సమస్యలను మరి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఒత్తిడి తేవడానికి ప్రయత్నం చేస్తే పోలీసులతోటి ఇగో ఈ అరాచకాలు సాగిస్తూ ఉంటది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. లొడాస్ లాగులు, కుత్త పంగీలు, ఇది విద్యార్థులకు ఇచ్చిన యూనిఫామ్ల దుస్థితి. కొలతలు లేకుండానే అనామతిగా దుస్తుల కుట్టు, సరిపోని సైజులు, నెలగాక ముందే సిరుగులు, కమిషన్ల కక్కుర్తితో నాణ్యతకు తిలోదకాల. మండిపడుతున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు. మరి ఇక్కడ ఏదైతే ఆ యూనిఫామ్లకు సంబంధించి కానీ ఇతరత్ర స్కూళ్లకు సంబంధించిన సామాగ్రి కోసం గ్లోబల్ టెండర్లు పిలిచి పెద్ద ఎత్తున కమిషన్లు దండుకొని ఇవాళ విద్యార్థులకు లొడాసు ఏదైతే నెక్కార్లు ఇచ్చుకుంటా, టైట్ అంగీలు ఇచ్చుకుంటా, కనీస కొలతలు కూడా తీసుకోకుండా మరి ఇక్కడ కాసుల కోసం కక్కుర్తి పడ్డరు అని చెప్తున్న పరిస్థితి. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే రాష్ట్రాల జల వివాదాలకు చర్చలే శరణ్యమట. ఏళ్ల తరబడి వివాదాలు కొనసాగిస్తే ఎవరికి ప్రయోజనం ఉండదు. న్యాయస్థానాలు, ట్రిబ్యునల్లు ఈ సమస్యను పరిష్కరించలేవు. సెప్టెంబర్లో 4 రాష్ట్రాల సీఎంలతో ఢిల్లీలో భేటీ నిర్వహిస్తాం. సదరన్ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మరి రాష్ట్రాల జల వివాదాలకు చర్చలే శరణ్యం, తప్పు లేదు. కానీ అందులో చర్చలు ఏ విధంగా ఉండాలి? రాష్ట్రాలన్నిటి కూడా సమ ప్రాధాన్యత ఉండాలి. రాష్ట్రాలకు కేటాయించిన వాటాల వారిగా వాళ్ళకు నీళ్లు వచ్చే విధంగా ఉండాలి. కానీ ఇవాళ నీ కేంద్రంలో టీడీపీ సపోర్ట్ చేస్తుంది కాబట్టి నువ్వు ఆంధ్రాకు సపోర్ట్ చేస్తా, తెలంగాణకు మొండి చేయి చూపిస్తా అంటే ఇవాళ
ఇవాళ తెలంగాణ ప్రజానీకం ఊరుకోరు. నీకు ఇచ్చిన 8 మంది ఎంపీలు కానీ, కాంగ్రెస్కి వచ్చిన 8 ఎంపీలు కానీ నోరు మూసుకొని ఉంటారు కావచ్చు. కానీ ఇవాళ తెలంగాణ కోసమే పుట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఊకోదు. అదేవిధంగా తెలంగాణ ప్రజలు కూడా ఊకోరు. నిధులు, నీళ్లు, నియామకాల కోసమే ఆత్మగౌరవ పోరాట నినాదంతో పుట్టింది. మరి ఇక్కడ తెలంగాణ ఉద్యమం మళ్ళీ నీళ్ల కోసం మళ్ళీ ఉద్యమం చేయడానికి కూడా తెలంగాణ ప్రజలు సిద్ధమవుతారనే విషయాన్ని ఇక్కడ గమనించాలి. ఇక గ్రూప్ 1 పై మేము రెడీ, మెగా డిఎస్సీ పై మీరు రెడీ, సిబిఐ విచారణకు సిద్ధమా అని చెప్పి మరి నిన్నటి రోజున ఆధారాలతో సహా మరి జగన్ టీడీపీ ప్రభుత్వం చేసిన నిర్వాకాన్ని బట్టబయలు చేసిండు. ఏదైతే ఒక అవుట్ సోర్సింగ్ విద్యార్థి ఏదైతే క్వశ్చన్ పేపర్ తయారు చేస్తారో అదే విభాగంలో అవుట్ సోర్సింగ్ చేసిన విద్యార్థి మరి నెంబర్ 1 ర్యాంక్ వచ్చిందట. ఎందుకంటే ఆయన క్వశ్చన్ పేపర్ ముందే తెలుసు కాబట్టి. దీనికి సంబంధించి ఆయన మరి ఇక్కడ మొదటి దానిలో మరి ఆయనది పేరు వచ్చింది. మరి ఇక్కడ సెలక్షన్ లిస్ట్ లో ఆయన పేరు ఎందుకు లేదు అని అంటే ఆయన సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు రాలేదు కాబట్టి పేరు తీసేసినామని చెప్పి మరి ఇక్కడ నారా లోకేష్ చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నారు. కానీ అసలు విషయం ఏంటంటే ఆయన ఐడినే బ్లాక్ చేసిందట. ఆయనకు అసలు ఇన్విటేషనే పంపలేదు, ఏదైతే కాల్ లెటరే పంపలేదు. మరి కాల్ లెటర్ పంపింది ఆయన ఏ విధంగా వచ్చి మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకుంటాడు? కావాలని చెప్పి అది బట్టబయలు ఏదైతే వైఎస్ఆర్సీపీ బట్టబయలు చేసిందో దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఆయనను రాకుండా బ్లాక్ చేసి పెట్టిండ్రు. దీని మీద విచారణకు సిద్ధమా అని చెప్పి జగన్ అడుగుతా ఉన్నాడు. మరి ఇక్కడ చంద్రబాబు దగ్గర సమాధానం లేక ఆంధ్రజ్యోతి లాంటి ఆ తాబేదారు పత్రికలు సమాధానాలు ఏదైతే కవరింగ్ చెప్తా ఉన్న పరిస్థితి. నా కూతురు వ్యాఖ్యలతో నాకు సంబంధం లేదు, నన్ను బాధ్యురాలు చేయడం సరికాదంటున్న మంత్రి కొండా సురేఖ. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ లేఖ ద్వారా వివరణ. పార్టీ నాయకత్వం క్రమశిక్షణపై సంపూర్ణ గౌరవం ఉన్నదని స్పష్టీకరణ. నోటీస్ ఉపసంహరించుకోవాలని కమిటీకి మంత్రి విజ్ఞప్తి. మరి ఇక్కడ టెక్నికల్ అంశంతో వాళ్ళు ఏ విధంగా అయితే లెటర్ ఇచ్చిందో అదే టెక్నికల్ పాయింట్లతోటి కొండా సురేఖ కూడా సమాధానం ఇచ్చింది. నా బిడ్డకు ఏదైతే మీరు సభ్యత్వమే లేదంటారు, మరి సభ్యత్వమే లేనామె మాట్లాడినప్పుడు నా బిడ్డ మాటలు ఆమె వ్యక్తిగతం నాకు సంబంధం లేదని చెప్పి ఆమె కూడా టెక్నికల్ గానే మరి ఇక్కడ సమాధానం ఇచ్చిన పరిస్థితి. కోర్టుకే తప్పుడు వివరాలు ఇస్తారని చెప్పి కళ్యాణ లక్ష్మికి సంబంధించి స్టేని ఎత్తేయించలేని దద్దమ్మ ప్రభుత్వం తయారైంది. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం దాంతో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ నిలిచిపోయింది. ఆ నిలిచిపోవాలనే వీళ్ళు కావాలనే కౌంటర్ దాఖలు చేయలేదనే విషయం కూడా ప్రజలకు అర్థమవుతున్న పరిస్థితి. ఇక రగులుతున్న 22A నిషేధిత భూములపై కొనసాగుతున్న రాజకీయ చర్చాట. మరో 100 కోట్ల తిమింగలం ఏవో శ్రీనివాసరెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తి కేసట. కేజీ బంగారం, అస్నాపూర్లో 3 అంతస్తుల భవనం, 8 ఖాళీ ప్లాట్లు, యాచారంలో 10 ఎకరాల భూమి, 6,66,00,000 ఆస్తుల గుర్తింపు. బహిరంగ మార్కెట్లో వీటి విలువ 100 కోట్ల పైనే ఉంటుందని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి. జనసేన ఎంపీ లింగమనేని కుమారుడు ర్యాష్ డ్రైవింగ్, యువతి మృతి. హైదరాబాద్ లో ఇనార్బిట్ మాల్ వద్ద పదార్ణ ఘోర రోడ్డు ప్రమాదం. రోడ్డు దాటుతున్న లైఫ్ స్టైల్ ఉద్యోగిని భారతీముఖిని కారుతో వేగంగా ఢీకొట్టిన సంజుస్. నిర్లక్ష్యంగా కారు నడిపి యువతి మృతికి కారణమైన సంజుస్ కు నోటీసులు ఇచ్చి వదిలేసిన పోలీసులు. ఆంధ్రాకు సంబంధించిన ఎంపీల కొడుకులు, ఎమ్మెల్యే కొడుకులు, ఆ ఎంపీలు, అదేవిధంగా ముఖ్యమంత్రి నారా లోకేష్, అదేవిధంగా పవన్ కళ్యాణ్ అందరూ కూడా హైదరాబాద్ లో చక్కర్లు కొడతా ఉంటారు. ఆఖరికి హైదరాబాద్ ఎట్లయింది అని అంటే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఆంధ్రులకు అడ్డాగా మారుతా ఉన్నది. ర్యాష్ డ్రైవింగ్ తోటి యువతిని చంపితే కూడా మరి నోటీసులు ఇచ్చి వదిలేసిరట. అంటే వాళ్ళు హైదరాబాద్ లో వాళ్ళకి ఏ విధమైన రాచ మర్యాదలు జరుగుతా ఉన్నాయో ఒకసారి ఆలోచన చేయాలి. మూలన పంచి ఉన్న మృత్యువు. మూలమలుపు వద్ద బావిలోకి దూసుకెళ్లిన కారు, 2 పిల్లలతో సహా దంపతుల మృతి. సిద్దిపేట జిల్లా అప్పనపల్లి శివారులో ఘటనట. మూలమలుపు దగ్గరనే బావి ఉన్నది, అది గమనించకుండా సీదా పోయిండు. బావిలో పడితే కుటుంబం కూడా చనిపోయిందట పాపం. ఇక విభాగమే మార్పు, మిగతావన్నీ యథాతథమే. శక్తిలో పాలిటెక్నిక్ కోర్సు విలీనంపై మంత్రి వివేక్. మరి ఆ విభాగమే మార్పు ఎందుకు చేయాలి? మరి అదే పాలిటెక్నిక్ ను యథాతథంగా అదే విధంగా ఉంచి అంటే శక్తిలో విలీనం చేయకుండా వాళ్ళకు కావాల్సిన స్కిల్ ఏదన్నా ఉంటే వాళ్ళకు నెల రోజులో 2 నెలలో 3 నెలలో మరి ఇక్కడ స్కిల్ యూనివర్సిటీకి సంబంధించా లేదంటే ఇతరత్ర సంస్థలలో మరి వాళ్ళకు ట్రైనింగ్ ఇప్పిస్తే సరిపోతుంది కదా. దీన్ని తీసుకుపోయి స్కిల్ యూనివర్సిటీ పెట్టి ఒక ప్రైవేట్ సంస్థ చేతిలో ఇవాళ పాలిటెక్నిక్ విద్యను పెట్టి సాంకేతిక విద్యను సర్వనాశనం చేయాలని చూస్తా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే భయంతో ఆగిన బాలుడి గుండెట. హోంవర్క్ చేయలేదని చెంపపై కొట్టిన టీచర్ క్షణాల్లో కుప్పగూలి 6 ఏళ్ల బాలుడు మృతి. విశాఖపట్నంలో విచారణకు విద్యాశాఖ ఆదేశం. ఒత్తిడి వల్లే గుండె షట్ డౌన్ అంటున్న వైద్యులు. చిన్న పిల్లగాడు నిన్న రోజున సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. LKG పిల్లగాడు మరి ఇక్కడ హోంవర్క్ రాయలేదా అని చెప్పి టీచర్ బెదిరిస్తే పాపం ఇప్పటికే భయంగా ఉన్నాడు. ఆయన చెంప పొట్టి కొట్టంగానే అట్లనే పడిపోయిండు, గుండె ఆగి చనిపోయిన పరిస్థితి. మరి ఇక్కడ టీచర్లు కూడా మరి జాగ్రత్తగా ఉండాలి చిన్నపిల్లల పట్ల.
కొండా సురేఖ మాజీ ఓఎస్డీపై హత్యాయత్నం కేసు, రియల్టర్పై ఇనుపరాడ్డతో దాడి చేసిన సుమంత్, బాధితుడు చేయి ఫ్రాక్చర్, రక్తపు వాంతులు. 20 రోజుల క్రితం ఘటన, ఆసుపత్రిలో బాధితుడు మేడిపల్లిలో 0 ఎఫ్ఐఆర్, జూబ్లీహిల్స్ కు బదిలీ. మరి 20 రోజుల క్రితం ఘటన జరిగితే ఇవాళ ఎందుకు తెర మీదకి వచ్చింది అని అంటే, సుష్మిత ఏదైతే రేవంత్ రెడ్డిని నేరుగా టార్గెట్ చేసిందో ఇవాళ వాళ్ళ కుటుంబానికి సన్నిహితంగా ఉన్న వాళ్ళను మరి ఇక్కడ ఇక మొత్తుడు స్టార్ట్ చేస్తాము అని చెప్పి బహిరంగంగానే మరి వాళ్ళు పోలీసులతోటి మళ్ళా ఏదైతే ప్రతిపక్షాలను ఏ విధంగా పోలీసులతోటి అక్రమ కేసులు పెట్టి వేధిస్తా ఉన్నారో ఇవాళ అదే పోలీసులతోటి సురేఖ కుటుంబాన్ని కూడా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. మరి ఇక్కడ ఏదైతే ప్రయత్నం చేసిందో ఆయన మీద కేసు పెట్టాలే తప్పు లేదు, కానీ అంతకుముందు ఎందుకు వదిలేసిండ్రు? 20 రోజుల తర్వాత సుష్మిత మాట్లాడిన తర్వాత ఇప్పుడెందుకు కేసు పెడతా ఉన్నారు? మరి అంటే నీకు అనుకూలంగా ఉంటే ఒక రీతే, వ్యతిరేకంగా ఉంటే ఒక రీతి అనేది దీని ద్వారా తేటతెల్లం అవుతా ఉన్నది. దేశాభివృద్ధికి దక్షిణాది రాష్ట్రాలే మూల స్తంభాలు, వీటి ప్రగతి నీటిపైనే ఆధారపడి ఉంది. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవాల్సిందే. అయితే కొన్ని రాష్ట్రాలు ఏళ్ల తరబడి నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. మీ నీరు సముద్రంలో పోతే ఎవరికి లాభం లేదు. కానీ నీళ్ళంతా కూడా నీకు సపోర్ట్ చేసే వాళ్ళకు మాత్రమే. లేదంటే తమిళనాడులో పాగా వేయడానికి గోదావరిని తీసుకుపోయి కావేరికి అనుసంధానం చేసి తమిళనాడుకు నీళ్లు తీసుకుపోతా అని దానికోసం ఏదైతే తెలంగాణ నీటి హక్కులను కాలరాస్తా అంటే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరు. నీ 8 మంది ఎంపీలు బానిసలుగా ఉంటారు కావచ్చు, కానీ తెలంగాణ ప్రజలు బానిసత్వాన్ని ఒప్పుకోరనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే నిజమే గెలిచిందట, మార్గదర్శి మీద ఉన్న కేసులు కొట్టేసిందని చెప్పి నిజమే గెలిచిందని చెప్తా ఉన్న పరిస్థితి. ఈ అత్యాచార పోక్సో కేసులపై సీఎం స్థాయిలో పర్యవేక్షణ, ఈ అంశాన్ని అత్యంత సున్నితంగా చూడాలి. ఈ రాష్ట్రాలు సహకరిస్తేనే మాదక ద్రవ్యాల సమస్యకు పరిష్కారం అని చెప్పి నిన్న రోజున కేంద్ర హోంమంత్రి మాట్లాడిన మాటలు. మంత్రి సురేఖ కుమార్తె వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి ఆగ్రహం, అధిష్టానం సైతం సీరియస్, చర్యలకు అవకాశం. ఏం చర్యలు తీసుకుంటున్నామో సభ్యత్వమే లేదని మీ వాళ్ళే అంటా ఉన్నారు. ఇంకెవరి మీద తీసుకుంటారు మరి చర్యలు అనే విషయాన్ని ఇక్కడ ప్రధానంగా గమనించాలి. వాళ్ళు ఏదైతే బ్లాస్ట్ అయి మాట్లాడిందో అని అంటే ఒక్క కొండ కుటుంబమే కాదు, వాళ్ళ వెనుక మాట్లాడించిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ సపోర్ట్ వాళ్ళకు ఉన్నది. ఇవాళ తేనె తుట్టెను కదిలించినట్టే కొండా సురేఖ మీద కనుక వేటేసి ఆమె మంత్రి పదవిని తొలగిస్తే మరి ఇక్కడ మొత్తంగా బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటది. మరి అది చిలికి గాలివానగా మారకముందే టీ కప్పులో తుఫాన్ లాగా ఆర్పేసుకుంటాడా లేదంటే తేనె తుట్టెను కదుపుతాడా అనేది రేవంత్ రెడ్డి మీదనే ఉన్నది. ఏది ఏమైనా ఈ ఆగస్టు సంక్షోభం, ఈ ఆగస్టు నెలాఖరు వరకు కనుక రేవంత్ రెడ్డి మరి ఏదైతే ఈ వచ్చినటువంటి వివాదాలను ఏదైతే ఈ అసమ్మతి రాగాన్ని అక్కడనే ఆపుకోకపోతే ఖచ్చితంగా ఆగస్టు సంక్షోభం రేవంత్ రెడ్డి మెడకు చుట్టుకునే అవకాశం ఉన్నది. మరి దీని ద్వారా ఇవాళ ఎవరెవరైతే తొక్కుకుంటూ వచ్చినా అని చెప్తే అవమానాల బారిన పడి మరి కుమిలిపోతూ లోపల రగిలిపోతున్న వాళ్ళందరూ కూడా బ్లాస్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటది. కాబట్టి మరి ఈ ఆగస్టు నెలను ఆయన ఏ విధంగా మరి దాటుతాడో చూడాలి. ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్ 3 ఫలితం. థ్యాంక్ యూ వెరీ మచ్.